శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మేషరాశి వారికి జూన్ 13, 14, 15, 16, 17 తేదీల్లో జరగబోయేది ఇదే. ఖచ్చితంగా ఈ వీడియోని చూడకపోతే నష్టపోతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా చూడటానికైతే ప్రయత్నించండి. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. జూన్ 13, 14, 15, 16, 17 తేదీల్లో 2 అతిపెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఈ తేదీల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజులు మీకు ఏం జరుగుతుంది అని పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మేషరాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇక ఎంతోమంది అడుగుతున్నారండి, మేము ఎన్నో బాధలతో సమస్యలతో అల్లాడిపోతున్నామండి, ప్రాబ్లంగానే ఉండిపోయింది, ఎన్ని చోట్ల తిరిగినా కూడా అది తగ్గట్లేదు, మరింత పెరుగుతోంది, మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అని. నిజానికి నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా ఈ గురూజీ దగ్గర అప్పుడప్పుడు నేను కొన్ని పరిహారాలు అన్నవి అందుకుంటూ ఉంటానండి. చాలా అతి తొందరగా పరిహారాలు అందిస్తూ ఉంటారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. అది కూడా ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్ళాలి, పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అన్న అవసరమే లేదు. ఎవరికీ తెలియకుండా, మూడవ కంటికి కూడా తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు ఉన్న చోటనే పరిష్కరించుకోవచ్చు. వీరి మొబైల్ నంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. ఎక్కడైనా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మేషరాశిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చూడటానికి చాలా మంచివారిగా ఉంటారు, కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది. అలాగే బయట నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎంతో బాధపడుతూ ఉంటారు. పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ ఎవరికీ కూడా అన్యాయం చేయరు. కలలో కూడా అన్యాయం చెయ్యాలి అనే ఆలోచన కూడా వీరికి రాదు. వారి పని వారు చూసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారు. కుటుంబ బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశి వారికి కుజుడు అధిపతి, కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు కలిసి వస్తాయి. ఎందుకంటే మేషరాశి వారి మీద దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఏది అనుకున్నా కూడా దాన్ని పూర్తి చేసేదాకా నిద్రపోరు. వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వీరి దగ్గరికి వస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా ఎప్పుడు వీరిపైన ఉంటాయి. వీరికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంట్లో సకల సంపదలు కూడా కలుగుతాయి. అప్పుల బాధల నుంచి విముక్తి అన్నది లభిస్తుంది. మీరు ఊహించని ధన లాభాలు మీకు కలుగుతాయి. దానివల్ల మీ పైన నరదృష్టి ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో, ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారో ఈ విషయాలు ఎవరితోనూ అస్సలు షేర్ చేసుకోకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్త. ఈ రోజుల్లో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు. మిమ్మల్ని ఎప్పుడూ కిందకు తొక్కాలని చూస్తారు. కాబట్టి కొంతమందితో జాగ్రత్తగా ఉండండి. వారు ఎవరో మీకు బాగా తెలుసు, సుపరిచితమే. ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే బద్ధకంగా ఉండటం,
ఏ పని చేయాలనిపించకపోవటం, మనసు చికాకుగా అనిపించటం, ఏకాగ్రత లేకపోవటం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలి అంటే ఎర్ర నీళ్ళతో లేదా ఉప్పు రాళ్లతో దిష్టి తీసుకోండి. దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అన్నది ఉంటూనే ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించటం మొదలు పెట్టండి. దానివల్ల శివుని ఆశీస్సులు మీ పైన ఉంటాయి. మీకు కష్టాన్ని కొంచెంలో తప్పించేస్తూ ఉంటాడు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 2, 3 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందుతాయి. వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. ఇక విద్యార్థులకు వారి కళ అనేది నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకి మంచి లాభాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరుగుతాయి. వారి పని వల్ల మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతూ ఉంది. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్తా చెదారం ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఈ 5 రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం మీకు కలిసి వస్తుంది. అఖండ ఐశ్వర్యం మీకు పట్టబోతోంది. కాబట్టి ఈ 5 రోజులు కూడా మీరు అత్యంత జాగ్రత్తగా, శుచిగా, శుభ్రంగా ఉండాలి. మంచిని మాట్లాడాలి, మంచి కోరాలి. ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషంగా నవ్వుతూ తుల్లుతూ ఉండాలి, కానీ గొడవలు పడకూడదు. ఇలా ఉండాలి. ఎందుకంటే సాక్షాత్తు అమ్మ మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి మీరు ఆ సమయంలో ఎలా ఉంటారు అన్న దాని మీద అమ్మ అనుగ్రహం మీ పైన అన్నది ఉంటుంది. ఇక మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ఎన్నో మార్పులను మీరు చూడబోతున్నారు. మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మీరు ఎప్పుడూ చూడని డబ్బును అన్నది చూస్తారు. కాబట్టి ఈ 5 రోజులు లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పువ్వులతో పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి ఇంత పెద్ద అదృష్టం మీకు దక్కబోతోంది. ఇక మీ నుండి దూరం అయిన వారు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఎక్కువగా ఫీల్ అవ్వకండి. అంతా మీ మంచికే జరిగింది. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి ఈ సంవత్సరంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తాయి. అంటే మంచి రోజులు మొదలైపోయాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి. మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతో పని చేయండి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. పనులను ఎక్కువగా వాయిదా వేయకండి. ఎప్పటికప్పుడు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ 5 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. ఇక మేషరాశి వారికి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించారు. ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. ఇప్పటిదాకా కష్టపడుతూ పెరిగారు. ఇవన్నీ ఇప్పటి నుంచి వీరికి దూరం అవుతాయి. జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి కూడా. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. ఇక మేషరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో మూగ జీవాలకు ఆహార దానం చేయండి. దానివల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని మొత్తం కూడా తొలగిపోతుందనే చెప్పాలి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజుల్లో ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా
అనే అక్షరంతో ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోయే అవకాశం ఉంది. కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. మంచి లాభాలు కలిసి వస్తాయి. ఇక ఈ 2 రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, నలుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 7, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. మేషరాశి వారు చూశారు కదా మీకు ఎలా ఉండబోతోంది. మీ ఇంట్లో ఉన్న ఆ దేవత ఎవరు, అలాగే మీకు రాబోయే అదృష్టాలేంటి, మీరు అందుకోబోతున్న శుభవార్తలేంటి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా. ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి, బాధల్లో ఉన్నామండి అని అనుకుంటారో, ఆసరా కోసం ఎదురు చూస్తున్నారో, ఒక మ్యాజిక్ జరిగి మా లైఫ్ బాగుపడిపోతే బాగుంటుందండి, మా జీవితంలో ఒక అద్భుతం జరిగితే బాగుంటుందని అని ఎవరైతే ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి అద్భుతాన్ని సృష్టిస్తుందండి బిలియనియర్ చక్ర. ఈ బిలియనియర్ చక్రం మీ దగ్గర ఉంది అంటే ఇక మీరు చక్రం తిప్పుతారని గుర్తుంచుకోండి. ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో ఈ బిలియనియర్ చక్రకి అంత పవర్ ఉంటుంది. ఎవరైతే ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నారో, అప్పుల బాధల్లో ఉన్నారో, లేదా కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతున్నారో, మాకున్న ఆస్తి పాస్తి, ఇల్లు, భూములు, అలాగే బంగారం ప్రతి ఒక్కటి కూడా తాకట్టులో ఉందండి. కోరిన మనుషులు దూరం అయిపోతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. ఇంట్లో చికాకులు ఉన్నాయి. ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు. ఎవరికైనా మంచిగా మాట్లాడదామంటే కూడా నిష్కారణమైన గొడవలు, నిష్కారణమైన నిందలు. మంచి చేయబోతే చెడు ఎదురవుతోందండి. అసలు మాకు ఏం చేసినా కలిసి రావటం లేదు. మా జీవితం ఏంటో మాకు అర్థం కావటం లేదు. లక్ అనేది మా వైపు అసలు తొంగి కూడా చూడటం లేదండి. మాకు లక్ కావాలండి. మా జీవితంలో ఒక మిరాకిల్ జరిగి మా జీవితం మారితే బాగుండు అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ ఒక అద్భుతమైన ఈ బిలియనర్ చక్ర మీ ప్యాకెట్లో పెట్టుకొని, మీ పర్సులో పెట్టుకొని, మీ పని మీద మీరు వెళ్ళారు అంటే మీరు ఈ ఒక్క చక్రంతో చక్రం తిప్పుతారు. జనాకర్షణ, ధనాకర్షణ మీ వైపు పరుగులు పెడతాయి. ఇంతవరకు మీరు ఏది కోల్పోయారో దాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా తీసుకొచ్చి మీకు అందిస్తుంది. ముఖ్యంగా లక్ అన్నది మీకు కలిసి వస్తుంది. ఏ పని చేసినా లక్ కలిసి వస్తుంది. ఈ బిలియనర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే, ఒక జాబ్ ఏంటి, కోరిన జాబ్ ఏంటి, కోరిన వ్యక్తి ఏంటి, అలాగే కోరిన డబ్బు ఏంటి, కోరిన పదవి ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీ సొంతం అవుతాయి. డబ్బు సమస్యలు అన్నవి తొలగిపోతాయి. పిల్లలకు పెళ్ళిళ్ళు జరగలేదన్నా, ఉద్యోగాలు రాలేదన్నా, లేకపోతే బిజినెస్లో గ్రోత్ లేదన్నా, ప్రతి ఒక్క ప్రాబ్లంకి నండి చాలా చక్కగా మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తుంది. మీకు ఒక అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇలాంటి బిలియనియర్ చక్ర మీకు కావాలి అని ఎవరికైనా అనుకుంటే కనుక నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ పెడితే నేను ఈ బిలియనియర్ చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.